నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించడం పట్ల ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మైనార్టీ జిల్లా నాయకులు మజీద్, వైస్ చైర్మన్ మున్ను, చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ నాయకులంతా ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. जो होदा दिए बहुत बहुत मुबारकबाद देता हूँ जो हमारे कांग्रेस के सबको ऐसा जो मेहनत करें फल अल्लाह ने. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొనున్న వ్యక్తికి ఇలా ఉన్నతమైన స్థానం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఈరోజు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఖచ్చితంగా పదవులు వస్తాయి. అది ఓపికతో ఉండాలని చెప్పడానికి నిదర్శనం మహేష్ కుమార్ గౌడ్ గారు. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో రెండోసారి పీసీసీ అధ్యక్షుడు రావడం, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డి శ్రీనివాస్ గారు ఉండే, ఇప్పుడు తెలంగాణకు మన మహేష్ అన్న అయిండు. కాబట్టి ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు స్థానిక సంస్థల్లో పోతాం. జిల్లాలో ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయనకి ఇచ్చే బహుమతి లాగానే ఉంటుంది. ये उन्होंने हमारे जिले से मजबूत कार्यकर्ता महेश कुमार गौड़ को पीसीसी का अध्यक्ष बनाया है. इस खुशी के मौके पर मैं हमारे कांग्रेस पार्टी के आरमूर के कार्यकर्ताओं की तरफ से महेश कुमार गौड़ जी को मुबारकबाद देना चाहता हूं. हमारी आशा है कि हम आगे चल के कांग्रेस पार्टी की मजबूती के लिए महेश कुमार गौड़ जी के नेतृत्व में हम काम करेंगे. రాజకీయాల్లో ఏది ఊరికే రాదు, ఓపికతో ఉండాలని చెప్పేసి సహజమైన రీతిలో ఆయన యొక్క వ్యక్తిత్వం మా అందరికీ ఆదర్శం. ఆయన మా జిల్లా నుండి పీసీసీ డి శ్రీనివాస్ గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ మహేష్ అన్నకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా యొక్క నిజామాబాద్ జిల్లాపై, మా ఆర్మూర్పై, అందరిపై బాధ్యత పెరిగింది. ఇప్పుడు ఆయన నాయకత్వంలో మొట్టమొదటిగా మాకు వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని స్థానిక సంస్థలను కాంగ్రెస్ జెండా ఇవ్వడం మా ముందున్న లక్ష్యం. కాంగ్రెస్ పార్టీలో ఎందరో కార్యకర్తలను, నాయకులను తయారు చేసినటువంటి ఘనత మహేష్ కుమార్ గౌడ్ గారు. ఈ రోజు జిల్లాలో అనేక మంది నాయకులు, రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసినటువంటి ఎందరో నాయకులను ఈరోజు పెద్ద పోస్టుల పదవులలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారిని గురువుగా భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలను గుర్తించి ఆయన పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ పార్టీ పునర్నిర్మాణానికి మళ్ళీ మరోసారి ఆయన నాయకత్వంలో పార్టీ గట్టిగా ప్రతిష్టాత్మకంగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం జీటీపీఎల్ K6 ఆధ్వర్యంలో తలపెట్టిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని జీటీపీఎల్ నవనాథ్ కేబుల్ టీవీ కార్యాలయంలో ఉచితంగా మట్టి గణపతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ కార్యాలయ ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి మట్టి గణపతులను పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మట్టి గణపతిని పూజించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీటీపీఎల్ K6 ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా మట్టి గణపతుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు చెందిన సీళ్లను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును కొనసాగిస్తుండడాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మట్టి గణపతులను రూపొందించి పాఠశాలలో పూజించారు. పాఠశాల పరిపాలనా అధికారిని పద్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మట్టి గణపతిని పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా స్వయం పాలక దినోత్సవాన్ని నిర్వహించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో విద్యా బోధన చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కరెస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కాంతి పాఠశాలలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులను రూపొందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మట్టి గణపతులను పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులని, ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులను గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఈరోజు మనం ఈ సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఉపాధ్యాయుల గౌరవాలని, వారు చేసిన సేవలు, వారికి కుటుంబం కన్నా ముఖ్యము, తరగతి గదులు, స్కూళ్ళు, వారి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి సమయాన్ని మొత్తం దారపోసి మరి ఈరోజు ఈ యువత ఉపయోగపడే యువతకు సన్మార్గం నడిపించే శక్తి కేవలం ఉపాధ్యాయుడికి తగ్గుతుంది. తల్లిదండ్రులు చెప్తారు, చెప్పినంత మాత్రం తల్లిదండ్రులు తగినారు. అదే ఉపాధ్యాయులు చెప్తే ఉన్న పిల్లలకు సరే మా సార్ చెప్పి. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మట్టితో వినాయకులను రూపొందించారు. పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ కుటుంబాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈరవత్రి రాజశేఖర్ తండ్రి ఈరవత్రి రామ్దాస్ ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం, డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సురేష్ హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా మోటివేషన్ డాక్టర్ సురేష్ విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జపు శ్రీనివాస్, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, గంగాధర్, దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, హెచ్ఓడీలు, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, కొందరికి అసలు స్ట్రెస్ వల్ల పిచ్చి పిచ్చి పీడకలు వచ్చి నెగిటివ్ థాట్స్ వచ్చి నిద్ర కూడా పడతారు, డిస్టర్బ్ క్లాస్కి వచ్చి నిద్ర ఉంటారు, నైట్ హాస్పిటల్ నిద్ర కూడా క్లాస్ వచ్చి స్లీప్ లెస్ ఆర్ మోర్. అండ్ ఈట్ కూడా అలాగే కొంత స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ తినాలనుకుంటే కొందరికి అసలు తినాలనిపించింది. ఇలాంటి సింప్టమ్స్ అన్ని ఉంటే వాటిని స్ట్రెస్ కింద చెప్తారు. మరియు ఎక్కువ సబ్స్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ గంజాయి కానీ అలవాటు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ స్ట్రెస్. స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేది అక్యూట్ స్ట్రెస్, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో టైం వచ్చేది క్రానిక్ స్ట్రెస్. బోత్ ఆర్ డిఫరెంట్. అక్యూట్ స్ట్రెస్ అంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి హాల్ టికెట్ మనం చూసుకొని అక్కడ కూర్చుంటాం. అలా ప్లేస్ లో కూర్చోగానే ఫస్ట్ బెంచ్ నుంచి టీచర్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు. మన దగ్గర క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు మనకు టెన్షన్ సాగు. నేను చదివి వస్తుందా, అసలు అక్కడ చూపిస్తున్నట్టు లేదా, నేను చిట్టి తెచ్చినట్టు వస్తున్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్నులు ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో 13.50 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేశామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. దొన్కల్ గ్రామంలో సైన్స్ ల్యాబ్ కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవ తీసుకొని నిధులను మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, మోర్తాడ్ మండల ఇన్ఛార్జ్లు వైశ్రీ, మారుడి సురేష్, నర్సన్న, దొన్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్, రాజ్ కుమార్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులుగా నియామకమైన సందర్భంగా నందిపేట్ మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ ముద్దుబిడ్డను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం చాలా గొప్ప విషయమని, కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉందన్న దానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు, ఆర్మో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఐలాపూర్ మాజీ సర్పంచ్ సాయిరాం, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చాలా గర్వకారణం. మన కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లకు, నిబద్ధతతో ఉండే వాళ్లకు పదవులు వస్తాయడానికి నిదర్శనం ఇది. ఒక కింది స్థాయి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మేమందరం గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సీనియర్ నాయకులచే నందిపేట మండల కేంద్రంలో సంబరాలు జరపడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.